హలో ఆల్. ఈరోజు మనము విఎన్ యాప్లో బేసిక్ ఎడిటింగ్ గురించి తెలుసుకుందాం. జనరల్గా చాలా యాప్స్ ఉన్నప్పటికీ విఎన్లో మనకి వాటర్ మార్క్ అనేది ఉండదు. అలాగే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు విఎన్ యాప్ ద్వారా ఎడిటింగ్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోలో విఎన్ యాప్లో బేసిక్ ఎడిటింగ్కి కావాల్సిన కొన్ని థింగ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మీరు ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా ప్లేస్టోర్ నుంచి విఎన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకి విఎన్ యాప్లో ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉన్న చోట 100 ప్రాజెక్ట్స్ వరకు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్కే విఎన్లో ఎడిటింగ్ అన్నది చేసుకోవచ్చు. అలాగే ఇది సైన్ అప్ లాంటివి ఏమీ అడగదు. సో 100 లిమిట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు విఎన్ యాప్ని. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న థింగ్స్ అన్నీ కూడా మీకు విజిబుల్గా ఉంటాయి. ఇక్కడ మీరు మీకు కావలసిన ఏదైనా ఒక్క ఇమేజ్ని తీసుకొని ఈ యారో మార్క్ మీద ప్రెస్ చేస్తే మనం విఎన్ యాప్లోకి ఎంటర్ అవుతాం. సో ఇక్కడ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన థింగ్ ఏంటంటే, జనరల్గా యూట్యూబ్లో మనం 2 రకాల వీడియోస్ చేస్తాం. ఒకటి వచ్చి షార్ట్ వీడియోస్, రెండోది వచ్చి లాంగ్ డ్యూరేషన్ ఉన్న వీడియోస్. షార్ట్ వీడియోస్కి ఎప్పుడూ కూడా 9:16 ఉండాలి. అలాగే లాంగ్ వీడియోస్కి 16:9 అనేది ఫ్రేమ్గా పెట్టుకోవాలి. ఇవి మీకు పైన ఒరిజినల్ అని కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేస్తే మీకు రకరకాల స్క్రీన్స్ అనేవి కనబడతాయి. ఇందులో మీరు ఒకవేళ షార్ట్ వీడియో కనుక ఎడిట్ చేస్తూ ఉంటే 9:16 తీసుకోండి. లాంగ్ వీడియో అయితే 16:9 అనేది తీసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ సింబల్ కనబడుతుంది కదా, ఆ ఫ్రేమ్స్ కావాలన్నా కూడా ఇన్స్టాగ్రామ్కి మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను షార్ట్ వీడియో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను 9:16 అనేది తీసుకున్నాను. ఫస్ట్ మీరు పెట్టుకున్న వీడియోని మ్యూట్లో పెట్టేసుకోండి. ఈ వీడియోకి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇక్కడ మనకి టోటల్గా 5 థింగ్స్ కనబడుతున్నాయి. పైన మీకు మ్యూజిక్ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ని ప్రెస్ చేస్తే మనకి ఇలా మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, అలాగే రికార్డ్ అని వస్తుంది. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాలనుకుంటే మ్యూజిక్లోకి వెళ్ళండి. బట్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేటప్పుడు అది కాపీరైట్ ఫ్రీనా కాదా చెక్ చేయండి, లేకపోతే మనం చేసిన వీడియో అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అలాగే వాయిస్ ఓవర్ ఇప్పుడు నేను ఎలా ఇస్తున్నానో అలా ఆల్రెడీ క్రియేట్ చేసిన వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇక్కడ రికార్డ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా కనబడుతుంది. సో ఇక్కడ మీరు ఇలా స్టార్ట్ చేయగానే 3 సెకండ్స్లో మీ ఆడియో అన్నది అది రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో కంప్లీట్ అయిపోగానే మనం ఇలా స్టాప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆడియో కరెక్ట్గా వస్తే ఓకే, లేదనుకుంటే యూ కెన్ డిలీట్ ఇట్ అండ్ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్. సో ఇది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఇక్కడ మీకు ప్లస్ సింబల్స్లో టెక్స్ట్ కనబడుతుంది పైనుంచి రెండోది. ఇది దేనికంటే మీరు టైటిల్స్ యాడ్ చేసుకోవడానికి. ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ టైటిల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి విఎన్ యాప్లో యాడ్ చేసుకోవచ్చు. మీరు యూజ్ చేసే స్టైల్ని బట్టి ఈ అన్ని టైటిల్స్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడున్న ఈ వీడియో మీద పైన ఇంకా మీరు ఏదైనా ఒక ఇమేజ్ కానీ క్లిప్ ఆర్ట్ కానీ పెట్టాలి అనుకుంటే మీరు పైనుంచి ఉన్న ఈ 3rd మీడియా బటన్ని క్లిక్ చేస్తే మీరు ఏం యాడ్ చేయాలనుకుంటున్నారో అడుగుతుంది. లైక్ ఫొటోస్ కానీ, ఎలిమెంట్స్ కానీ, టైటిల్ కానీ. ఇక్కడ ఫొటోస్ అంటే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ వస్తాయి. ఎలిమెంట్స్ అనేసరికి మనకి విఎన్లో ఉన్న కొన్ని సింబల్స్ని యూజ్ చేసుకోవడానికి ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సబ్స్క్రైబ్ పెట్టాలనుకున్నారనుకోండి. సో ఇలా మీరు ఎలిమెంట్స్ని ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక 4th వన్ వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ నేను ఒక వీడియోని పెట్టాను. ఇప్పుడు నేను ఈ వీడియోకి ఇంకొక ఫోటోని కూడా యాడ్ చేయాలనుకుంటున్నా. అంటే సేమ్ ఫ్రేమ్లోనే ఇంకొక భాగాన్ని మనం యాడ్ చేసుకోవాలంటే పైనుంచి 4th వన్ని క్లిక్ చేస్తే మీకు మళ్ళీ మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు పెట్టే వీడియో ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది చూసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈ ప్లస్ బటన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫ్రేమ్ అనేది సెట్ అవుతుంది. సో ఇవి ఏంటంటే జనరల్గా అసలు మీరు ఒక వీడియోని ఎలా ఫ్రేమ్లోకి తెచ్చుకోవాలి, అలాగే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ లేదంటే ఇలా వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలనే దానికి ఈ చిన్న ట్యూటోరియల్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ ఇక్కడ మీరు ఏదైనా ఒక మిస్టేక్ చేశారనుకోండి, ఈ సైడ్ యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఇవి లైక్ అండు రీడు కంప్యూటర్లో మనకు ఉంటాయి కదా. ఏదైనా మిస్టేక్ చేస్తే పొరపాటుని చేసామనుకోండి, అది మళ్ళీ అరేంజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్
మీరు ఇది క్లిక్ చేస్తే అది ఎరేజ్ అయిపోతుంది. ఇక్కడ నేను ఏం చేశాను, ఆల్రెడీ ఉన్న ఒక వీడియోకి ఇంకొక వీడియోని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు నాకు ఆ వీడియో వద్దనుకున్నాను కాబట్టి నేను ఈ బటన్ క్లిక్ చేయగానే అది ఎరేజ్ అయిపోయింది. బై మిస్టేక్ ఇప్పుడు నేను క్లిక్ చేశాను, మళ్ళీ సేమ్ నాకు కావాలనుకుంటే మళ్ళీ నేను రీడూ బటన్ క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇలా మీరు అండూ రీడూని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఫిల్టర్స్ ఉంటాయి. మీరు యూజ్ చేసుకునేటటువంటి వీడియోని బట్టి ఈ ఫిల్టర్స్ అన్నిటినీ కూడా మీరు మీ వీడియోకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిమ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. మదర్ అయ్యే ఒకవేళ మొత్తం లైఫ్ నార్మల్ గానే ఉంటుంది, మధ్యలోనే ఆ వీడియోని కట్ చేయాలనుకో రెస్పాన్స్ ట్రిమ్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు పెట్టుకున్న ఫ్రేమ్స్ కి ఏమైనా ఎఫెక్ట్స్ పెట్టాలనుకుంటే మీరు ఎఫెక్ట్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడున్న ఏ ఎఫెక్ట్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ అనేది మీరు ఏదైతే వీడియో సెట్ చేసుకున్నారో దాని స్టార్టింగ్ ఏరియాకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు సిజర్ కనబడుతుంది కదా, ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో నాకు ఈ పార్ట్ అవసరం లేదు. సో నేను స్ప్లిట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది 2 విభాగాలుగా విడిపోతుంది. నాకు అవసరం అనుకుంటే వీడియో ఉంచుతాను, నాకు అక్కర్లేని క్లిప్పింగ్ ఉందనుకోండి, జస్ట్ ఈ మధ్యలో ఉన్న క్లిప్పింగ్ నాకు అవసరం లేదు, ఐ సింప్లీ ప్రెస్ డిలీట్. సో ఆటోమేటిక్గా నాకు కావాల్సిన క్లిప్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఇలా మనము వీడియోలో బేసిక్ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు కట్అవుట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ కట్అవుట్ అనే ఆప్షన్ దేనికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా ఒక ఫోటోని యాడ్ చేస్తాను, ఇందులో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేసుకున్నాను. ఈ ఫోటోలో నాకు కట్అవుట్ మాత్రమే కావాలి అనుకుంటే సో మొత్తం ఎవరైతే పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్